ఇందిరమ్మ ఇంటికి భరోసా. ఇందిరమ్మ ఇళ్ళు కడతామని అంటున్నారు. వీళ్ళన్నీ 4 లక్షల ఇండ్ల ఏదో చెప్పిరు లెక్క. పిఎంఏవై పథకానికి అనుసంధానం, ప్రధానమంత్రి స్కీమ్కి దీన్ని, కేంద్ర ప్రభుత్వ స్కీమ్కి దీన్ని అనుసంధానం చేస్తారట. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం, పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్ ? పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000కు పెంచే అవకాశం ఉందట. రాష్ట్రంలో పేదల కోసం చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పిఎంఏవైకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. పిఎంఏవై కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తూ ఉంటుంది. మరి పోయినసారి కూడా ఇచ్చుంటుంది కదా, 10 ఏళ్ళు గంట ఇచ్చింది. ఈ దుర్మార్గుడు వాటిని డైవర్ట్ చేసిండు. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. అన్ని స్కీమ్లలో ఇదే పరిస్థితి. ఒక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. చివరికి ఆయుష్మాన్ భారత్ కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కాలే. సరే, ఎంత ప్రయోజనం జరుగుతుంది ఏందన్నది పక్కన పెడితే ఎంతో కొంత అది జరుగుతుంది కదా. ఇక్కడ నువ్వేమైనా కట్టినావా, మరి కొత్త ఇల్లు ఏమైనా కట్టినావా అంటే నో, అవి కట్టాం మనం. కూలిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మొత్తం తుమ్మ చెట్లు మొలిచి ఆగమాగం అయిపోయి ఇప్పుడు అవి కూలిపోయే కాడికి వచ్చినాయి, అవి పంచకపోవడం వల్ల. సరే, ఏదో కట్టినా ఏదో చేసినా ఉన్నాయని కట్టినా నీ వాళ్ళు అది అట్లా కూడా ఇవ్వలే. ఏమైనా ఎలక్షన్లు రాగానే అవి చూపించాలా, ఓట్లు తీసుకోవాలా. ఆయుష్మాన్ భారత్ కేంద్ర స్కీమ్ అట్లే చేసిండు. ఈ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అదే ఇళ్లకు సంబంధించి. రైతుల పంట బీమాకు సంబంధించిన ఫసల్ బీమా యోజన పథకం అట్లే, దాని నుంచి బయటకు వచ్చేసిండు 2018లో. ఈ పథకం వేస్ట్ అన్నాడు. మరి నువ్వేదైనా పెట్టాడు, నువ్వు ఈయన పెట్టాడు. ఇగో పిఎంఏవై కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణ పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తూ ఉంటుంది. ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలు కూడా తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాలి. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత కేంద్రం విడతల వారీగా రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. 2024-25లో పిఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు అర్హులైన పేదలకు అందించాలని మోదీ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో భేటీ అయినప్పుడు రాష్ట్రానికి 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని, ఆర్థిక శాఖ సహాయాన్ని కూడా పెంచాలని కోరారు. పిఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాల విధి విధానాలు రూపొందిస్తామన్నారు. సర్కారుకు ఉపశమనం, రాష్ట్రంలో ఇండ్లు లేని అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సహాయం, జాగా లేని వారికి స్థలం ఇచ్చి ఆర్థిక సహాయం, ఇట్లా ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం 2024-25లో తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లు పేదలకు అందించాలని, రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు దాదాపు 22,500 కోట్ల నిధులు కావాలని గృహ నిర్మాణ సంస్థ అంచనా వేసింది. ఇందిరమ్మ ఇంటిని పిఎంఏవైకి అనుసంధానిస్తే పేదలతో పాటుగా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఉపశమనం లభించే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పథకంలో ప్రస్తుతం 2015 నిర్మాణ అంచనాల ప్రకారంగా కేంద్రం సాయం అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్మాణ అంచనాలను పెంచాలని కోరింది. 2015 తర్వాత సిమెంటు, స్టీలు తదితర నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగినందున ఆర్థిక సహాయాన్ని పెంచి ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుందని కేంద్రానికి వివరించినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి 1,60,000 రూపాయలకు పైగా ఇస్తుండగా దీన్ని 2 లక్షల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 75,000కు పైగా ఇస్తున్న సహాయాన్ని 1,30,000 వరకు పెంచాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపైన కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఒకవేళ 1,30,000కి కనుక కేంద్రం పెంచితే వీళ్ళు ఇంకొక 4 లక్షల రూపాయలు, ఎంత 3,70,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఇవ్వచ్చు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం అందించే పిఎంఏవై సహాయాన్ని అందుకోవడంలో గత సర్కార్ విఫలమైంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ జాబితాను కేంద్రానికి అందించనే లేదట. ఇల్లు ఎందుకు రావాలని ఇచ్చే పెన్షన్తో బతకాలి మీరు. గదే మీ బతికిగా. పెన్షన్ కోసం నెల కాగానే ఎదురు చూడాలా, ఇల్లు కట్టాలా, చదువు చెప్పాలా, ఇట్లాంటి నో. ఫలితంగా 2017-18 తర్వాత పిఎంఏవై నిధులు రాష్ట్రానికి రాలే. 2016-17లో 190 కోట్లు, 2017-18లో 1,120 కోట్లు కేంద్రం నుంచి అందినాయి. ఆ తర్వాత గత ప్రభుత్వం కేంద్రానికి జాబితా ఇవ్వలే.
దాంతో కేంద్రం కూడా నిధులు ఇవ్వలే. అందుకే గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి ఆర్థిక సమస్య ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. ఏం చేస్తారంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులకు కూడా యూసీలు సమర్పిస్తూ ఉండాలి, యూటిలైజేషన్ సర్టిఫికేట్. అంటే ఆ క్లారిటీ ఇవ్వాలి కదా, అంటే దేనికి ఖర్చు పెట్టినా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పాలి. ఈ దొంగ ఏం చేసిండు, మొత్తం దానికి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. అంత దొంగ వేషమే కదా. మరి వాళ్ళకి ఏం లెక్కలు చెప్తాడు, ఈడ ఇల్లు కట్టిన ఆడ ఇల్లు కట్టిన అని చెప్తాడు. ఏం ఇల్లు కట్టిండు? ఇక 2017 నుంచి అసలు దాంట్లో స్కీమ్లోనే లేడు. ఇక వాళ్ళకి వివరాలు ఇవ్వలే, ఒక్క ఇల్లు తెచ్చుకోలే. గాడ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో లక్షల ఇల్లు కట్టిండు, లక్షల ఇల్లు కట్టిరు.